నరకం అనేది సిద్ధపరచబడి ఉందంటారు. ఇక్కడ నిరీక్షణ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో వారికి రక్షణ అనేది ఉంటుంది. ఒక మనిషి యొక్క సావు మన చేతిలో లేదు. ప్రసంగిలో అంటాడు, ప్రతి దానికి ఒక సమయము కలదు. అది పుట్టటానికి, చావటానికి, పెరగటానికి. ఈ లోకములో ఒక మనిషి ఏమి చేయటానికైనా ఒక సమయము కలదు అని లేఖనాలు సెలవిస్తుంటాయి. 90 కీర్తనలు అంటాడు, నరులారా తిరిగి రండని చెప్తున్నాడు. ఒక మనిషి యొక్క ఆయుష్ అట 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అని వాక్యం చెప్తూ ఉంది. కనుక ప్రసంగిలో కాకుండా ప్రకటనలో కూడా ఒక మాట అంటాడు, ప్రభునందు ఎవరైతే మృతి పొందుతారో వారు మృతి ధన్యము అంటారు. హల్లెలూయా. అయితే ఈరోజు అన్న యొక్క మృతి మన చేతిలో లేదు, అది ప్రభు యొక్క చిత్తము. ఒక వ్యక్తి ఏ రీతిగా మరణించాలనేది మన చేతిలో ఏమీ లేదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయము కొరకు మనం ఎదురు చూడాలి. అందుకే సమయం ఉండగానే నువ్వు ప్రభువుని తెలుసుకోవాలంట. అపొస్తల కార్యాలు అంటాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన సర్వలోకానికి ప్రభు అయినాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారికి నిత్య రాజ్యం అనేది దొరుకుతుంది. ఈ లోకంలో చూస్తాం, అదే క్రైస్తవులు అంటారు నిత్య రాజ్యం అంటే పరలోకం అని. ఈ భూమి మీద ఈ లోకములో అనేవాళ్ళు స్వర్గము నరకము అంటారు. అంటే మంచి చేస్తే స్వర్గం అనేది లభిస్తుంది అంటారు. అదే దేవుని పరంగా చూసినప్పుడు ఆ స్వర్గం అంటే పరలోకం. ఆ పరలోకం చేరాలంటే కంపల్సరిగా యేసుక్రీస్తుని ఆ వ్యక్తి అంగీకరించాలి. యేసే నిజమైన దేవుడని అంగీకరించాలి. అప్పుడే ఆ వ్యక్తికి ఏం దొరుకుతుందంటే పరలోకం అనేది దొరుకుతుంది. ఇక్కడ అదే అంటాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టము లేదు. క్రైస్తవులకి ఏముంటుందంటే నిరీక్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క లోకము శాశ్వతమైనది కాదు. ఇది ఒక మనిషికి యాత్ర లాంటిది. ఏంటంటే ఇది యాత్రికులము, మనుషులందరూ యాత్రికులమే. మన కొరకు సిద్ధపరిచిన పట్టణము పరలోకమందు ఉన్నది. అందుకే పౌలు అంటాడు, మన పౌరస్థితి పరమందు ఉన్నది అంట. ఆ పౌరస్థితి కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడతాం. ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు ఇది నాది, అది నాది అని ఎన్నో 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 చేస్తూ ఉంటాం. కానీ ప్రభు లేఖనాలు అంట, ఎవరైతే ప్రభుని తెలుసుకుంటారో వారికి ఏం కలుగుతుందట, నిత్య జీవం అనేది లభిస్తుంది. ఈరోజు మనకు భౌతికంగా మనకు దూరం అవ్వచ్చు, కానీ మన ఆత్మీయంగా మన హృదయాలలో ఆయన ఉంటారు. అందుకే నిరీక్షణ అనేది మనకు చాలా అవసరం. నేను చెప్పేది ఒకటే, మనం చనిపోయిన వాని గురించి ఏడవద్దు, వాని కోసం బహురోదనము చేయుడు అంటాడు. ప్రసంగిలో అంటాడు, పరమగీతల్లో సుగంధ తైలము కంటే మంచి పేరు అన్నకు చాలా మంచి పేరు ఉంది. ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా అన్న పేరు అంటే ఎవరికి సరిగా తెలియని వారు ఎవరు ఉండదు, అంత మంచి పేరు ఉంది. కానీ అతడు ఇక్కడ ఈ ఊరిలో మందిరానికి అయితే వెళ్ళకపోవచ్చు, కానీ అకాలింటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మందిరానికి అంటే ఆయన హృదయములో యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించారు. అందుకే వాక్యం అంటది రోమపత్రికలో, ఒక వ్యక్తి తన హృదయములో యేసుక్రీస్తు దేవుడని అంగీకరించి తన నోటితో ఒప్పుకుంటే ఆయన ఏమవుతాడట, రక్షింపబడతాడని ప్రభు లేఖనం చెప్తుంది. ఇతడు ఆత్మీయంగా రక్షింపబడ్డాడు. కనుక ఈయన ఎవరు అంటే క్రీస్తు యొక్క వ్యక్తి. అందుకే మనం ఎలా కలిగి ఉండాలంటే నిరీక్షణ అనేది చాలా అవసరం. మనం ఆయన దగ్గరికి వెళ్ళవలసి ఉంది, కానీ ఆయన మన దగ్గరకు వస్తాడంటాడా? రాడండి. మనం ఎప్పటికైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి, కానీ ఆయన మన దగ్గరికి ఎప్పుడు కూడా రాడు. ఆయన కొరకు మనము వెళ్ళటానికి మనం కూడా ఎదురు చూడ. ఒక మనిషి యొక్క మరణం ఏం చేస్తుందంటే మన యొక్క స్థితిని తెలియజేస్తుంది. అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనము కూడా ఎలా ఉండాలి అంటే మన స్థితి ఏంటి మనం తెలుసుకోవాలి. చాలామంది లోకం అంటే ఏదో తినటం, తాగటం, ఇది విచ్చలవిడితనం. కానీ నీ ఆత్మకు ఒక రక్షణ అనేది ఉంది అనేది తెలుసుకోవాలి. హల్లెలూయా. కనుక ఈ కుటుంబానికి తెలియజేసేది ఏంటంటే ప్రభువే మిమ్మల్ని ఓదార్చేవాడు. ఆయన కొరకు
ఏడవకండి, ఆయన కొరకు బహురోదనము చేయండి అని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఇతనే కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్న యేసుక్రీస్తు నిజమైన దేవుడు. యేసుక్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కడు కూడా పరలోకానికి చేరుతారు, అంటే మోక్షానికి చేరుతారు. కనుక ఈ యొక్క సావు ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ఈ మరణం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యేసే నిజరక్షకుడని. ఆ నిజరక్షకుడు ఎవరికైతే తెలుసుకుంటారో వారికి మాత్రమే నిరీక్షణ అనేది ఉంటుంది. ఎందుకంటే మన పౌరస్థితి ఎక్కడుంది? ఎప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా సరే లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే, అవునా కదా? లోకాన్ని విడిచి వెళ్ళాలి. నువ్వు ఎంత ధనము సంపాదించినా, నీకు ఎన్ని ఆస్తుపాస్తులున్నా, ఎన్ని పేరు ప్రఖ్యాతలున్నా, నువ్వు ఏ రోజుకైనా ఈ లోకం విడిచి వెళ్ళాలి. వాక్యం అదంటది, మన్నైనది వెనకటి వలనే భూమికి చేరిపోతుంది, దాన్ని దయచేసిన ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. కనుక తన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక.